ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 1-14. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చాలండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఇక్కడ దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని రక్షించుటకు మోషేను ఏర్పరచుకున్నాడు. మోషే ద్వారా అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని రక్షించడానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మోషేతోటి దేవుడు మోషకు ప్రత్యక్షమైనాడు. ఎక్కడ ప్రత్యక్షమైనాడంటే, ఆ హోరేబు పర్వతంకి వచ్చినప్పుడు ఒక పొదలో దేవుడు ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, మోషే నీవు అక్కడ వస్తున్నప్పుడు నీ యొక్క చెప్పులను విడుము అంటున్నాడు. ఎందుకంటే అది పరిశుద్ధమైన స్థలము. మనము దేవుడు ఏమంటున్నాడంటే, మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాన్ని, దేవునికి విరుద్ధమైనటువంటి వాటిని అనుసరిస్తూ దేవుడు మనలోకి రావాలని మనము ఆశిస్తుంటాము. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయము దేవునికి పరిశుద్ధంగా ఉండాలంటే నీకు దేవునికి వ్యతిరేకమైన వాటిని నువ్వేం చేయాలట? విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టకుండా మనం ఏం చేస్తామంటే దేవుని వెంబడించాలని చూస్తాం. వాటిని విడిచిపెట్టకుండా మనం ఏం చేస్తామంటే దేవుడు మన హృదయంలోనికి రమ్మని మనము ఆహ్వానిస్తుంటాం. కాబట్టి నువ్వేమంటున్నాడంటే, ఒకసారి చదవండి ఆ మాటను. అందుకు ఆయన 5వ వచనం, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడుము, ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలం అంటున్నాను. కాబట్టి నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో, దేవునికి వ్యతిరేకమైనటువంటిది, దేవునికి విరుద్ధమైనటువంటిది నీ యొక్క హృదయంలో ఏదైతే ఉందో ఆ పాపాన్ని మనం ఈరోజు విడిచిపెట్టి దేవుని సన్నిధానానికి రమ్మంటున్నాడు. పాత సంవత్సరం అంతా నీవు దేవునికి అయిష్టంగానే జీవించావు. ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండాలంటే, దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ఇంకేమంటున్నాడంటే, అదే 14వ వచనంలో ఉన్నవాడను అనువాడను అంటాడు. ఒకసారి కీర్తన గ్రంథం చదవండి. కీర్తన 27:14వ వచనము. కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకోమంటున్నాడు. మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలట. ఆయన ఎందుకంటే ఏమంటున్నాడంటే, నిర్గమకాండంలో చూసిన విధంగా ఉన్నవాడను నేను అనవాడను కాబట్టి ఈ యొక్క రక్షణను నీకు ఇవ్వడానికి నేను వచ్చాను. ఈ రక్షణను అనగా ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా బానిసత్వం నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడో, పాపం అనేటువంటి కాడిని విరగొట్టి నీకు రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దావీదు మాట్లాడుతున్నాడు, తన శత్రువుల విషయమై దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేసిండు? రక్షణను ఇచ్చాడు. కాబట్టి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చదవండి. అక్కడ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం.
ఆ. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృథియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకున్నట్లును రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. చాలండి, ఇక్కడ కూడా పౌలు ప్రార్థిస్తున్నాడు. నేను ఉన్నవాడను అనువాడనని, నేను రక్షించువాడనని తెలుసుకొనుటకు నిర్గమకాండంలో, కీర్తనలో, అపోస్తల కార్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే రక్షణ కొరకైన ప్రత్యక్షత మనకు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఉన్నవాడు అనువాడు. మన శత్రువుల విషయమై మనం ప్రార్థించినప్పుడు ఆయన అంటున్నాడు కీర్తనకారుడు, ఆయన నాకు జవాబును ఇచ్చేవాడై ఉంటాడని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు. కీర్తనకారుడు ఏ విధంగా అయితే నమ్మాడో మనం కూడా మన యొక్క శత్రువుల విషయం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడనేటువంటి నమ్మకం మనకు కలిగి ఉండాలి. మోషే అంటున్నాడు, ఇజ్రాయెల్ జనాంగాన్ని నేను విడిపించినప్పుడు మరి వాళ్ళు నమ్మరు కదా ప్రభు అన్నప్పుడు కొన్ని సూచక క్రియలను కూడా నేను చేసి చూపిస్తాను, నువ్వు వెళ్ళు అని మోషను పంపన్నప్పుడు మోసే ఆ యొక్క కర్రని కింద వేయగానే ఏమైపోయిందండి? పాము అయిపోయింది. మరలా తూకను పట్టుకోగానే ఏమైపోయింది? మళ్ళా కర్ర అయిపోయింది. కొన్ని సూచనలు చూపిస్తున్నాడు. మనం కూడా ఏం చేస్తామంటే, నేను కూడా నా యొక్క విషయంలో నేను చాలాసార్లు నేను అపనమ్మకంతో ఉండేవాడిని. ప్రార్థించినప్పుడు నిన్న మరి రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని చదువుతుంటే కీర్తనకారుడు 20లో చూసిన విధంగా నిజంగా ఆయన ఖచ్చితంగా మన శత్రువుల విషయమై తీర్పు చూస్తాడట. హల్లెలూయా. మనం అనుకుంటాము, అయ్యో ప్రభువా ఈ లోకంలో ఉన్నాం కదా, వాళ్ళకి నిజంగా తగిన గుణపాఠం ఎవరు చెప్పరా ప్రభువా, ఎవరు న్యాయం తీర్చారా ప్రభు అని నేను అనుకున్నా. కానీ కీర్తనకారుడు 27 మీరు ఇంటికి వెళ్ళినాక మొదటి నుంచి చివరి వరకు చదువుకోండి. ఆయన ఏమంటున్నాడంటే ఉన్నవాడును అనువాడు, మనకు వచ్చేటువంటి దాడి నుండి ఆయన భవిష్యత్తులో కూడా ఎలాంటి హాని జరగకుండా కాపాడుతాడట. హల్లెలూయా. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు.